లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చి ఉన్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దీనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ కూడా. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. చదవబడినటువంటి ఈ లేఖన భాగము నుండి నీ మాటలు వినుచుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు మాకు దయచేయమని, నీ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని, నీ మాటల ద్వారా మేము జీవింపజేయబడుటకు మీరే సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ మీరు మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి మాటల్లో ఒక విషయాన్ని మనం చూద్దాం. ఈ యొక్క వ్యక్తిని గురించి మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మంచి వినూత్నమైనటువంటి ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నటువంటి స్థితిని కలిగిన ఒక సుంకపు గుత్తదారుడు అయినటువంటి ట్యాక్స్ కలెక్టర్, అంటే ఇంటి పన్ను, నీటి పన్ను. అలాగనే ఇక్కడ మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు యెరికో పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు యేసు ప్రభువారు ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు జనులు ఆయన గురించి చెప్పుకుంటున్నారు. జనులు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఇదిగో యేసు అక్కడ అద్భుత కార్యాలు చేశాడు, యేసు ప్రభువారు అక్కడ దెయ్యములు ఆయన చూసి వెళ్ళిపోయాయి, యేసు ప్రభువారు ఇలాంటి కార్యాలు, అద్భుత కార్యాలు చేశారని చెప్పుకుంటూ ఉంటే ఆ చెవున ఈ చెవున బడి చివరికి ఈ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య చెవును పడిందంట ఆ మాట. ఏమని పడింది జక్కయ్య చెవున అంటే, ఇదిగో యేసు ప్రభువారు యెరికో పట్టణంలోనికి వస్తున్నాడు. ఈ జక్కయ్య కూడా యెరికో పట్టణంలోనే ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడండి? అక్కడే ఉంటున్నాడు. అయితే ఈయన ధనవంతుడు అంట. మళ్ళీ ఎవరంటే ఈయన మరి ట్యాక్స్ కలెక్టర్ ధనవంతుడిగా ఉండకపోతే ఎలా ఉంటాడు? ఎప్పుడు నిత్యం డబ్బే కదా, ఎటు పోయినా డబ్బు సంపాదించడమే, దాని మీద దీని మీద ఎంతో కొంత లంచం తీసుకోవటం, ఒకదానికి మరి 2 రెట్లు 3 రెట్లు తీసుకోవటం, అలాగే వడ్డీ వ్యాపారం చేయటం, వడ్డీకి ఇచ్చి 5 రూపాయలు 10 రూపాయలు రక్తం పిండినట్టుగా తీసుకోవటం, ఇవన్నీ కార్యక్రమాలు డబ్బున్న వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనవంతుడైనటువంటి ఈ జక్కయ్య చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఈయన యేసుని చూడాలని ఆశ కలిగింది ఆయనకి. ఎవరిని చూడాలని? ఒక ధనవంతుడైనటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్యకి యేసు ప్రభువారు ఎలా ఉంటారో ఆయన గురించి చెబుతున్నారు చాలామంది. నేను విన్నాను ఎన్నో సంగతులు. ఆయన ఎలా ఉంటాడో ఆయన ఒకసారి చూడాలని ఆశ కలిగిందంట ఆయనకి. ఏం కలిగిందండి? మనకు కూడా చాలాసార్లు ఆశ కలిగింది కదా. తాజ్మహల్ చూడాలని ఆశ ఉంటుంది చాలామందికి. ఏం చూడాలని? చార్మినార్ చూడాలని ఆశ ఉంటుంది. అలాగే రకరకాల కట్టడాలు చూడాలని ఆశ ఉంటుంది. అలాగే అనేకమైనటువంటి ప్రదేశాలు, అరకు, ఏమండి మా చిన్నమ్మ ఏమంటుందంటే బీచ్కి వెళ్ళాలనిపిస్తుందంట ఆమెకి. ఏమనిపిస్తుంది? బీచ్కి తీసుకెళ్ళి డాడీ, ఎండాకాలం నన్ను బీచ్కి తీసుకెళ్ళి డాడీ అంటుంది. అంటే ఆమెకు అదో ఆశ.
అంటే ఏదో ఒకటి చూడాలని, ఏదో ఒకటి చేయాలని, ఎక్కడికో అక్కడ ప్రయాణం చేయాలని ఆశలు ఉంటాయి. మనకి ఏముంటాయి? ఆశలు ఉంటాయి. అలాగే ఈ జక్కయ్యకి ఏం ఆశ కలిగిందంటే యేసు ప్రభువాన్ని చూడాలి నేను, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఏం చేస్తాడో, ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉండటానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పొట్టివాడుగా ఉండేవాడంట. ఆయన ఎలా ఉండేవాడు? చాలామంది అంటారుగా పొట్టివాడు గట్టివాడు అంటారు. ఏమంటారు? పొట్టివాడు గట్టివాడు అంటారు. అంటే పొట్టోళ్ళు చూడండి, ఎంత వయసు వచ్చినా అలాగే ఉంటారు, కానీ కదలరు, వంగిపోరు, పడిపోరు. ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటారన్నమాట. వాళ్ళు చచ్చిపోయేదాకా అదే స్టాండర్డ్. కానీ బారుకున్న వాళ్ళు కొన్నాళ్ళకి వంగిపోతారు. ఏమండి? కొంతమంది మరి సన్నగా ఉన్నవాళ్ళు పాలిపోతూ ఉంటారు, అంటే పక్కగా పడిపోతూ ఉంటారు. కానీ పొట్టివాడు మట్టి గట్టిగా స్టాండర్డ్గా అలాగే ఉంటాడు. అలా ఉన్నటువంటి ఆ జక్కయ్య చూడటానికి జనసమూహం అంతా యేసుప్రభుని చుట్టేసి, యేసుప్రభు వారు వస్తున్నారని చెబితే ఆయన మీద పడుతున్నారు కొంతమంది జనం, ఆయన చూస్తున్నారు కొంతమంది, ఆయన ఏం చేస్తాడని చెప్పేసి ఆయన చుట్టూ పరిగెడతా ఉన్నారు జనాలందరూ కూడా. ఇప్పుడు ఆ జనాలలో ఈయన వెళ్తే ఏం చేస్తారని అందరికీ తలా తొక్కితే చచ్చిపోతాడు. కాబట్టి ఆయన ప్లాన్ చేసుకున్నాడు, యేసుప్రభు వారు ఈ దారిలోనే వస్తాడు కాబట్టి అని చెప్పేసి ఒక మేడు చెట్టు చూసుకొని ఆ చెట్టు మీదకి కూర్చున్నాడంట యేసుప్రభు వారిని చూడటానికి. ఎవరిని చూడటానికి? మరి ఆయనతో ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ఆయన చూడటానికి వచ్చారా, లేకపోతే వాళ్ళ హృదయంలో ఆశ కలిగి వచ్చారా, లేకపోతే ఏదో ఆయన వస్తున్నాడు కాబట్టి జనాలు తండోపుతండాలుగా వెళ్తున్నారు. ఈరోజు చాలామంది కూడా చూడండి, ఎవరైనా యాక్టర్ మన ఊర్లోకి వచ్చారంటే జనాలు ఆగుతారా? ఆగుతారండి? పిలవపోయినా ఆగరు, వెళ్ళి మీదలు పడిపోతూ ఉంటారు. అవసరమైతే ఆయన చంపేస్తారు కూడా, అంత స్థితికి తీసుకెళ్తారు సెక్యూరిటీ లేకపోతే. అవునండి కాదా? అంటే అంత ఆశ జనాలకి చూడాలి అనే ఆశ. కానీ ఇక్కడ జక్కయ్యకున్న ఆశ ఏంటంటే నేను యేసును చూడాలి, ఆయన అద్భుతాలు చూశాను, ఆయన అద్భుతాల గురించి నేను విన్నాను, ఆయన ఎలా ఉంటాడో అని చూడాలని ఆశ కలిగి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడట. ఆ చెట్టు మీద నుండి చూస్తూ ఉన్నాడంట. యేసు ప్రభు వారు నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ జనసమూహం అంతా ఆయనతో వెంబడిస్తూ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ చెట్టు దగ్గర యేసు ప్రభు వారు ఆగిపోయాడంట. అక్కడ ఆగిపోయి ఇంతమంది మీద పడుతుంటే ఎవరిని ఆయన పేరు పెట్టి పిలవలేదు. ఇంతమంది మీద పడుతున్నారు వచ్చి, అద్భుతంగా ఉన్నాడని, యేసుప్రభు వారు బాగున్నాడని, ఆయన చేసే కార్యాలు బాగున్నాయని అందరు చెప్పుకోవటం, మాట్లాడుకోవటం ఇవన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఈ చెట్టు మీద కూర్చున్న ఆయన మనసును చూశాడు దేవుడు. ఎవరిని చూశాడు? మనం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం అన్నదే ప్రాముఖ్యం కాదు, ఎక్కడ కూర్చున్నాం అన్నది ప్రాముఖ్యం కాదు, మనం ఏ స్థితిలో ఉన్నదో అనేది ప్రాముఖ్యం కాదు. కానీ దేవుడు మన మనసును చూస్తాడంట. ఏం చూస్తాడు? ఎక్కడెక్కడైనా చెట్టెక్కి కూర్చున్నాడు, కానీ యేసయ్య ఆయన మనసును చూశాడు. మనం మనుషుల పై రూపాన్ని చూస్తాం. మనం ఏ రూపాన్ని చూస్తాం? అందంగా ఉన్నారా, బాగున్నారా, వాళ్ళతో స్నేహం చేస్తాం. వాళ్ళు ఏదైనా మొహం వ్యవహారంగా ఉందా, వాళ్ళతో స్నేహం చేయం. చేస్తారా? నల్లగా ఉన్న వాళ్ళతో సావాసం చేయం. చేస్తారా? ఉంటారా లేదా? అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? మా ఫ్రెండ్ ఎలా ఉండాలంటే అందంగా ఉండాలి, నా ఫ్రెండ్ గురించి చెప్పుకోవాలంటే అందంగా ఉండాలని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరితో స్నేహం చేయాలనుకుంటారంటే మంచి వారితో స్నేహం చేయాలని అనుకుంటారు, కానీ చెడ్డవారితోనే స్నేహం చేస్తున్నారు. అందుకనే మనుషులు పై రూపానికి అందంగా ఉంటారు, కానీ లోపల హృదయం పాడైపోయి ఉంది. లోపల ఏం పాడైపోయింది? లోపల అసూయ ఉంది, లోపల ద్వేషం ఉంది, లోపల పగలున్నాయి, లోపల అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. చూడండి, అది ఎప్పుడు బయటపడతాయి అంటే సందర్భాన్ని బట్టి బయటపడతాయి. సందర్భాన్ని బట్టి బయటకు వస్తాయి అవి. అందుకని మేడిపండు చూడండి, ఎప్పుడైనా చూసారా మేడిపండు? మేడిపండు చూడు మేలిమయ్యుండు, పట్టవిప్పు చూడు పురుగులుండు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనందరం కూడా. అయితే మేడిపండు చూడటానికి పండు బాగుంటుంది, చూడటానికి నిగనిగలాడి తినాలనిపించింది. దగ్గరికి వెళ్ళి ఆ పండుని కనుక ఒకసారి మనం ఓపెన్ చేస్తే అది ఎట్లా ఉంటుందంట? తినటానికి పనికిరాదు. అలాగే మన జీవితాలు కూడా చూడటానికి బాగానే ఉన్నాయి, అందంగా ఉన్నాం, కానీ మన జీవితాలు దేవుడికి ఉపయోగపడే విధంగా లేవు. అయితే ఈ మేడు చెట్టు ఎక్కినటువంటి ఆ జక్కయ్య ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి చూడాలి, ఆయన చూడాలి, ఆయన ఎలాంటి వాడో నాకు కూడా కావాలా ఆయన అని అనుకొని ఆ చెట్టు మీద కూర్చొని యేసు ప్రభు వారిని వైపేసి వస్తున్నాడు గురి పెట్టుకొని. అప్పుడు ఆయన ఆ చెట్టు దగ్గరకు వచ్చి అంటున్నాడు, జక్కయ్య దిగిరా అన్నాడు. ఏమండి, మన పేరు పెట్టి తెలియని వ్యక్తి ఎవరైనా పిలిచారంటే మనం ఆశ్చర్యపోతాం పోవం. ఏమంటే జక్కయ్య పేరు అసలు యేసుప్రభు గారికి తెలుసు? చెప్పండి. చాలామంది అనుకుంటున్నారు అసలు యేసుప్రభు ఆయన పేరు పెట్టి పిలిచాడేంటి,
ఆయన పేరు ఎట తెలుసు? ఇప్పుడు జక్కయ్య మనసులో అనుకుంటున్నాడు, నా పేరు పెట్టి పిలిచిందంటే నా జీవితం, నా భాగవతం అంతా ఈయనకి తెలుసు అనుకున్నాడు. అందుకనే ఆయన సరెండర్ అయిపోయి కిందకి దిగి వచ్చేసాడు. వచ్చి అంటున్నాడు, జక్కయ్య నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడంట. ఏమన్నాడు? మన దేవుడు ఒక మాట బైబిల్ రాశాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. అందుకని నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడు నీ ఇంటికి వస్తాడు ఖచ్చితంగా. అప్పుడు ఆయన అనంట, నేను నీ ఇంటికి వస్తానంటే అప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళాడంట. ఇంటికి తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి లోపల కూర్చోబెట్టి ఇప్పుడు ఆయన చెప్పటం మొదలు పెట్టాడంట. ఏమని చెప్పటం మొదలు పెట్టాడు తెలుసా? నేను ఇంత పాపం చేశాను, నేను ఇంతమంది దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకున్నాను, నేను ఎంతమంది దగ్గర మోసపూరితంగా ఇట్లా చేశానయ్యా. ఇదిగో వాళ్ళకి 5 రెట్లు, ఎన్ని రెట్లు అంట? ఇక 4 వంతులు మరలా చెల్లించునని చెబుతున్నాడు. ఎన్ని వంతులు అంట? 4 వంతులు మరలా నేను వారికి చెల్లిస్తాను, ఎందుకంటే నేను చేసింది తప్పు అని. నా జీవితం గురించి నీకు తెలుసయ్యా, నేను పై రూపాన్ని మట్టిగా మనుషులు ఈరోజు వరకు నన్ను ధనవంతుడిగా మంచిగా ఉన్నానని చెప్పి గుర్తిస్తున్నారు, కానీ నాలో ఉన్న పాపమును గుర్తించిన వాడు నీవేనని చెప్పేసి ఆయనకు సరెండర్ అయ్యి ఆ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆయన అక్కడ నుండి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇదిగో నీ ఇంట్లో నేను భోజనం చేస్తాను అంటున్నాడు యేసుప్రభు వారు. ఏం చేస్తాను అంటున్నాడు? నీ ఇంట్లో భోజనం చేస్తే సిద్ధపరచమన్నాడు. అంటే అక్కడ యేసుప్రభు వారు భోజనం చేయడానికి గల అప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారంట, జనాలు అందరూ, మనం ఎంత ఎంపడపడినా యేసుప్రభు వారు మన ఇంటికి రాలేదేంటి, మనం ఎంత పరిగెత్తినా మనతో ఆయన రాలేదేంటి, మన ఇంటికి రాలేదేంటి, ఈయనకు ఈ పాపి అయినటువంటి ఈ జక్కయ్య ఇంటికి పోయి, ఆ ధనవంతుడి ఇంటికి పోయి, వాడు పాపం చేసేవాడు, మోసం చేసేవాడు, వాళ్ళింటికి పోయి భోజనం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి వీళ్ళు కొనుక్కుంటూ మొదలుపెట్టారంట జనాలు. అర్థమవుతుందండి? అయితే ఆయన అంటున్నాడు, ఆ జక్కయ్య ఎప్పుడైతే ప్రభు దగ్గర అక్కడ అంటున్నాడు, ఆయన అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు తెలుసా, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరు కుమారుడు అంట? ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడు చెప్పండి? విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అలాంటి విశ్వాసాన్ని జక్కయ్య యేసుప్రభు వారి పట్ల చూపించాడు. ఏమండి? యేసుప్రభు వారు కనపడక ముందే యేసుప్రభు వారి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. యేసుప్రభు వారు కనపడక ముందే ఆయన చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఏమండి? మనమైతే చూడండి, ఏదైనా కార్యం చూసేదాకా యేసుప్రభు వారిని నమ్మరు చాలామంది, ఏదైనా అద్భుతం చూసేదాకా యేసుప్రభు వారిని నమ్మరు, ఏదో ఒకటి వారి జీవితంలో జరిగేదాకా యేసుప్రభు వారి దగ్గర రారు. కానీ ఆయన అంటున్నాడు, ముందుగానే ఆయన్ని అంగీకరించి ప్రభువుని ఎప్పుడైతే మనసులో చేర్చుకున్నాడో అప్పుడు ఆయన పాపమును తీసివేయబడ్డాయి. ఆయన పాపములు తీసివేయబడ్డాయి. ఆయన ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయన పాపములు ఒప్పుకొని ఆయన ఏం చేశాడంటే ఆ చెల్లించవలసిందంతా కూడా 4 వంతులుగా వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేసి, ఇదిగో ఆయన అంటాడు, ఇక నేను ఎప్పుడు పాపం చేయనంటే అప్పుడు అంటున్నాడు యేసుప్రభు అంటే, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. ఏమన్నాడు? ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరికి రక్షణ వచ్చింది? ఇల్లు అంటే ఏంటండి? ఇల్లు అంటే ఏంటి? ఎంతోమంది శ్రమపడి కష్టపడి ఫౌండేషన్ వేసి ఇటుకలు కట్టి ఇసుక తోలిచ్చి మట్టి తోలిచ్చి అనేకమైన పనులు చేసి ఒకదాని తర్వాత ఒకటి కట్టి దానికి ప్లాస్టింగ్ చేసి అన్నీ చేసి గోడలు నిర్మాణం చేసిన తర్వాత నివాసయోగ్యంగా చేసేదే ఇల్లు అని మనం చెప్పుకుంటాం. అవునండి కాదా? ఆ ఇంట్లో నివసించాలంటే మనం అన్ని పనులు చేసుకొని నివసిస్తామా? ఎక్కడ పడితే అక్కడ పనులు వదిలేసి మనం అందులో ఉండటానికి ఇష్టపడతామా? శుభ్రంగా చేసుకొని పెయింట్ వేసుకొని అందంగా తయారు చేసుకొని అందులోకి వెళతాం. అయితే జక్కయ్యతో దేవుడు అంటున్నాడు, నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. ఇంటికి రక్షణ రావటం అంటే ఏంటి తెలుసా? దేవుడు కట్టిన ఇంటికి రక్షణ వచ్చింది. ఆ ఇల్లు పేరు ఏంటంటే శరీరం. ఏంటంట? శరీరం. ఈ ఇల్లు దేవుడు కట్టింది. ఎవరు కట్టారు ఇది? మనకిచ్చిన దేహం ఎవరి వల్ల కలిగింది? మనకంటే దేవుని వల్ల కలిగింది. మనం అనుకుంటున్నాం తల్లిదండ్రుల కలయిక వల్ల మనం పుట్టామనుకుంటున్నాం, కానీ ఈ దేహము దేవుడి వలన మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఇందులో నివసిస్తున్నాం. మనం ఎందులో నివసిస్తున్నాం? ఇప్పుడు రాజేష్ అనేవాడు ఇందులో నుండి బయటికి వెళ్ళిపోయింది అనుకో, ఇక ఈ శరీరానికి విలువ ఉండదు. ఉంటుందా? అరే తీసేయండి, శవాన్ని తీసేయండి అంటారు, శవాన్ని తీసేయండి అంటారు. వీడు ఇందులో ఉన్నంతసేపే రాజేష్ అని పిలువబడతాడు. ఇక ఇల్లు ఎవరిదంటే రాజేష్ ఇల్లు. ఇది ఎవరిల్లు? ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే వీడి మట్టిలోకి వెళ్ళిపోవటమే. కాబట్టి మన జీవితంలో దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు. ఈ ఇంటికి రక్షణ కావాలి. ఎవరికి కావాలి? ఈ ఇంటికి ప్రొటెక్షన్ కావాలి.
హృదయంలోకి అనేకమైన ఆలోచనలు వేస్తున్నాడు సాతానుగాడు, అనేకమైన మోసపూరితమైనటువంటి ఆలోచనలు వేస్తున్నాడు, అనేకమైన కార్యాలు మనలో జరుగుతూ ఉన్నాయి. హృదయము అన్నిటికంటే మోసకరమైందని దేవుడు చెబుతున్నాడు. హృదయము నిండా కూడా అనేకమైన కార్యాలు నిండి ఉన్నాయి, అవన్నీ కూడా అపవిత్రం చేస్తున్నాయి మిమ్మల్ని అని చెప్తున్నాడు. ఇప్పుడు అది కాపాడబడాలంటే మన ఇంటికి ఏం రావాలి? రక్షణ కావాలి. ఏం కావాలి? ఇప్పుడు ఇందులో ఉన్నోడికి రక్షణ కావాలి. అంటే చూడండి, శరీరాన్ని చంపేవారికి మనం భయపడవా? ఎవరైనా కత్తి పట్టుకొని వస్తే ఏమంటాం మనం? చంపు అంటాం. వెళ్ళి ఏమంటారండి? చెప్పండి, ఏమంటారు? కత్తి పట్టుకొని వస్తే ఏమంటారండి? చంపని వెళ్తారా? వామ్మో అని భయపడి పరిగెడతారా లేదా? వాడు ఒక రోగం వచ్చింది మనకి, నువ్వు చచ్చిపోతున్నావు రేపు అన్నారు మనల్ని. ఏమన్నారు? నువ్వు రేపు చచ్చిపోతున్నావు అన్నారు. ఇక తెల్లారులు నిద్రపోతారా? తిండి తింటారా? ఏం చేయరు, ఇక చచ్చిపోతామని భయం పుట్టిద్ది. అంటే చూడండి, ఈ దేహంలో నుండి, ఈ గుడారంలో నుండి వెళ్ళిపోవడానికి అంత బాధ కలిగితే మరి నిత్యము నరకంలో గాలాలంటే, నిత్యము యుగయుగాలు దేవుడికి దూరం అయిపోయి చచ్చిపోవాలంటే, నిత్యము కాలుతో ఉన్నటువంటి గుండంలో పడాలంటే మరి ఇదెంత బాధ ఏమండి? దేహాన్ని చంపేవాడికి మీరు భయపడుతున్నారే, మరి ఆత్మను దేహమును చంపే దేవునికి భయపడాలా వద్దా? భయపడాలంటే మరి దేవునికి మనం విధేయులై ఉండాలా వద్దా? ఉండాలి. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి మన జీవితాలు పరిశీలించుకుందాం. మన జీవితంలో మరి దేవునికి మనం ఎలా ఉన్నాం? యేసయ్య దగ్గరికి వస్తున్నాం. మనం ఎక్కడికి వస్తున్నాం? యేసయ్య దగ్గరికి వస్తున్నాం, ఆయన సన్నిధికి వస్తున్నాం. మనం ఏ ఆశ కలిగి వస్తున్నాం? ఇక్కడికి ఏం పొందుకోవాలని వస్తున్నాం? ఏమి కలిగి ఉండాలని వస్తున్నాం? మన జీవితంలో ఉన్నవి మార్చుకోకుండా, మన జీవితంలో ఉన్న స్థితిగతుల్ని మనం దేవుని దగ్గర ఒప్పుకోకుండా, మన జీవితంలో ఉన్న పరిస్థితులను దేవుని దగ్గర తీసివేసుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి మనం కూర్చొని వెళ్ళిపోతే దానివలన ఏ ప్రయోజనం మనకి కలగదు. యేసు ప్రభువు వారు చుట్టూ పరిగెత్తిన వాళ్ళందరూ వచ్చారు, వెళ్ళిపోయారు చూసి, కానీ ఎవరు ఇంటికి రక్షణ తెచ్చుకోలేకపోయారు. కానీ జక్కయ్య చూశాడు, ఆయన చేర్చుకున్నాడు, ఆయన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి? మరి మన జీవితంలో కూడా రక్షణ కావాలంటే, మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనం దేవుని వైపు చూడాలి, ఆయన మీద ఆశ కలిగి మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆయన మన జీవితంలో కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఏం చేయటం మొదలు పెడతాడు? మనం ఒప్పుకుంటూ ఉండాలి. మానవుడు తప్పు చేయకుండా ఉండటం కుదిరిద్దండి? మానవుడు తప్పు చేయకుండా ఉండటం కుదిరిద్దా? కంటి ద్వారానో, చెవి ద్వారానో, చూపు ద్వారానో, ఏదో ఒక దాని ద్వారా ఏం చేస్తారంట? ఏం చేస్తారు? పాపం చేస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ప్రతిరోజు ఇల్లు ఊడుస్తామా? ఎందుకు ఊడుస్తున్నారు? ఇల్లు శుభ్రంగా ఉండాలని ఊడుస్తున్నారు. ఊడుస్తున్నటువంటి ఇల్లు ఇటు చూడాలి మీరందరూ. ఊడుస్తున్నటువంటి ఇల్లు శుభ్రంగా ఊడకపోతే ఏమైపోద్దా? ఇల్లు పాడవదా? మరి అలాగనే మనం ప్రతిరోజు దేవుని దగ్గర మన పాప క్షమాపణ పొందుకోకపోతే, ప్రతిరోజు మనం చేసిన వాటిని దేవుని దగ్గర క్షమించమని అడగకపోతే, ఇది కూడా చెత్తతో నిండిపోతుందిగా. లోపల నిండిపోయిన దాన్ని ఒకసారి అడుగెత్తనంటే కుదిరిద్దా? ఏమండి? మీరు ఒక 10 నెలలు అట్లా ఓడొకటి, అటు వచ్చి 10 నెలల తర్వాత ఓడవండి, ఎంత కష్టం ఉంటుంది? కష్టం ఉంటుందా లేదా? అత ఒకేసారి కాకుండా ప్రతిరోజు మనం చేసినటువంటి క్రియలను బట్టి మనం దేవుడి దగ్గర మనం ప్రాధాన్యపడ, అంటే తెలియక చేసిన వాటిని, తెలిసి చేసే వాటిని ఇక మనం వాటిని సహించలేము. ఎందుకంటే తెలిసి మనం పాపం జోలికి మనం వెళ్ళకూడదని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి మరి జక్కయ్య జీవితంలో ఒక మిరాకిల్ జరిగింది. ఏంటంటే ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన దేవుని దగ్గర సరెండర్ అయ్యాడు, ఒప్పుకున్నాడు. మరి మన జీవితంలో ఒప్పుకున్నాం, కానీ మళ్ళీ తిరిగి అందులోకి వెళ్ళిపోతున్నాం. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నాం, అయ్యా నేను తప్పు చేయనయ్యా, నేను పాపం చేయనయ్యా అంటున్నాం. ఇంటికి పోయి మళ్ళీ అదే పని చేస్తున్నాం. దీనివల్ల ఏమైనా రక్షణ వచ్చిందట్ట మనకి? చెప్పండి. కుక్క తన వాంతి చేసుకుంటుంది అంట, ఏం చేసుకుంటుంది? వెళ్ళి వాంతి చేసుకుంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ తిరిగిద్దంట, ఎంపడాలు తిరిగిద్దంట. ఏమో దొరకకపోతే మళ్ళీ వెళ్ళి అదే తినిద్దంట. తెలుసా మీకు అది? ఎప్పుడైనా చూసారా? కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. మనం ఒకసారి ఈ దేహంతో మనం పాపం చేయకూడదు. ఈ దేహం దేవుడిచ్చింది, ఇది దేవాలయం. ఇందులో నేను దేవుడు నన్ను నివసింపజేయడానికి నన్ను ఇందులో పెట్టాడు. ఈ దీపాన్ని నేను ఆరిపోనీయకుండా చేయాలంటే నేను నా దేహాన్ని పాడు చేసుకోకూడదని చెప్పేసి మన దేహం ద్వారా జరిగిస్తున్న క్రియలను మనం మానుకోకపోతే మన దేహంలో ఉన్నటువంటి ఆత్మ పాడైపోద్ది. ఆత్మ పాడైపోతే రేపొద్దున ఇక్కడ శరీరం చచ్చిపోయి భూమికి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మ మట్టికి నరకానికి వెళ్ళాల్సి వచ్చింది.
అక్కడికి వెళితే అందులో నుండి తప్పించడానికి ఎవరు ఉండరు, నీకు ఎవరు సహాయం చేయడానికి ఉండరు. ఇక్కడ ఎవరైనా చనిపోతే నేను తీసుకెళ్ళి పారేస్తారేమో, కానీ అక్కడ మట్టికి నిన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు, దేవుడా అని అరిచినా కూడా ఎవరు అక్కడ దిక్కు ఉండరన్నమాట, ఏడ్చినా దిక్కు ఉండరంట. అందుకని ఇదే అధ్యాయంలో లోకసువార్త 16 అధ్యాయం 19వ వచనంలో మీరు చదివితే ధనవంతుడు ఒకడు ఉన్నాడంట, పేదవాడు ఒకడు ఉన్నాడంట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు కలిసి ఇద్దరు చచ్చిపోయారు. ఎక్కడ పోయారు వీళ్ళు? చచ్చిపోయి ఎక్కడ పోయారండి? ధనవంతుడు అంట అగ్నిలో కాలుతూ ఉన్నాడంట, పేద లాజరైనటువంటి ఆయన దేవుని రొమ్మున ఆనుకొని ఉన్నాడంట, అబ్రహాము కుమారుడుగా. చూడండి, ఈ ధనవంతుడు అంటున్నాడంట, అరే బాబు అబ్రహాము దేవా, ఇదిగో ఆ లాజరు ఏలును ఒక్కసారి నీటిలో ముంచి నా నాలుక మీద అయ్యా, నేను చచ్చిపోతాను, ఇక్కడ కాలిపోతున్నానని చెప్పి ఏడుస్తున్నాడంట, వేదన పడుతున్నాడంట. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళాలా, వేదనకరమైన స్థలానికి వెళ్ళాలా? నెమ్మది కలిగిన స్థితిలో మనం ఉండాలా, వేదనకరమైన స్థితిలో ఉండాలా? చెప్పండి. భూమి మీద ఉన్న వేదనే, చచ్చిపోయినా కూడా వేదన అంటే ఎట్లుంటుంది? అందుకని అలాంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదని దేవుని వాక్యం మనకి చెబుతుంది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నేను ఎలా ఉన్నాను దేవుని సన్నిధిలో? నేను ఎలా, నా జీవితం ఉంది, నా దేహాన్ని నేను కాపాడుకుంటున్నానా, నా దేహాన్ని నేను పాడు చేసుకుంటున్నానా అని మనల్ని మనం ఎవరికి వాళ్ళే మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. నీకు నేను తీర్పు తెచ్చకూడదు, నువ్వు నాకు తీర్పు తెచ్చకూడదు. కానీ మనం ఒకళ్ళకొకళ్ళు దేవుని దగ్గర ఏం చేయాలి? నన్ను సరిచేయి ప్రభు అని చెప్పేసి మనం దేవుణ్ణి అడిగినప్పుడు మన జీవితాన్ని సరైన రీతిలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే మార్గమై ఉన్నాడు ఆయన. ఏమైనాడు? నడిపించడానికి మార్గమై ఉన్నాడు. మన ఏ వేలో వెళ్ళాలో ఆ మార్గాన్ని మనకి దిశానిర్దేశాలు చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు జక్కయ్య యేసు ప్రభు వారిని చూడాలనుకున్నాడు, ఆయన మార్గంలోకి వెళ్ళాలనుకున్నాడు, ఆయనతో నడవాలనుకున్నాడు, ఆయనతోనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? దేవుడు ఆయన కుటుంబానికి రక్షణను అనుగ్రహించాడు. ఇప్పుడు మన కుటుంబంలో కూడా రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. మన కుటుంబాల్లో కూడా దేవుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. మనం ఎరిగి ఉన్నాం, కానీ మనం ఎందుకు వాళ్ళకి యేసుప్రభుని పరిచయం చేయలేకపోతున్నాం? కారణం ఏంటంటే మన పరిస్థితులు మారలేదు, మన స్థితిగతులు మారలేదు. మనం మారలేదు కాబట్టి వాళ్ళకి మనం తెలియపరచలేకపోతున్నాం. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు 4 మాటలు అంటున్నారు మనల్ని. ఏమంటున్నారు? నిన్న ఒక అక్క అంటుంది, అయ్యా మా బంధువులు ప్రార్థనకి వెళ్తారు కానీ అన్నీ అబద్ధాలే ఆడతారు అంటుంది. ఏమంటుంది? మా బంధువులు ప్రార్థనకి వెళ్తారు కానీ అన్నీ అబద్ధాలు మారలేదు వాళ్ళు అంటుంది. నేనన్నా, అందరూ అట్లా ఉండరులేమా, ఎందరో అక్కడో ఒకళ్ళు ఉంటారని చెబితే అంటున్నామా? లేదండి అయ్య గారు, ఆమె ఏమంటుందంటే మేము బాగోకూడదని ప్రార్థన చేసిద్ది, వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేసుకుంటుందని చెబుతూ ఉందాము. ఏమండి? నువ్వు దేవుడిని నమ్ముకోవాలా, మీరు నశించిపోతారు, నాశనం అయిపోతారు అంటుందంట. ఏమంటుంది? ఇదేనా మనం చేయాల్సిన ప్రార్థన? వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వారు దేవుళ్ళలోనికి రావాలని మనం ప్రార్థన చేయాలి, కానీ నశించిపోవాలి, పాడైపోవాలని మనం ప్రార్థన చేయకూడదు. చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళ ఇంట్లో ఏదైనా కారు ఉందనుకో, మా ఇంట్లో కారు లేదనుకో, అయ్యా ఆడికి కారు ఇచ్చావు, ఆడికి బిల్డింగ్ ఇచ్చావు, ఆడికి అన్నీ ఇచ్చావు, నాకేమీ లేదు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడంటే నువ్వు దేవునికి సరెండర్ చేసుకోవాలి, దేవుడికి నువ్వు ఒప్పింప చేయబడాలి, నువ్వు సజీవ యాగంగా దేవుడికి అర్పించుకోవాలి. ఈ దేహం మందగాదే, ఎవరిది కాదు, మందగాదు. ఎవరిది? ఇది దేవుడిది. దేవుడికి అప్పచెప్పాలి. ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు. అప్పుడు నీ దాన్ని గర్వించావనుకో, అప్పుడు నిన్ను దేవుడు వాడుకోలేడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి తలలు వంచండి, అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.